ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఓకే అండి ఇవాళ అయితే మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ తో అయితే మీట్ అవుతున్నాం చూస్తున్నారా ఎమ్మీగా పొడి పొడిలాడుతూ అబ్బబ్బబ్బబ్బ గుమగుమలాడే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చాలా సింపుల్ గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసి చూపించేశాను మనం ఎలా బయట రెస్టారెంట్స్ లో బయట స్ట్రీట్ ఫుడ్లు అలా ఏం తినాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా పొడి పొడిలాడుతూ కమ్మటి ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం అయితే చూసేద్దామా ఓకే లేట్ ఎందుకు మనం అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నమాట చూడండి ఈ విధంగా రావాలి అంటే మనకి పర్ఫెక్ట్ గా ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అండ్ గీ కూడా వేసేసుకొని ఇలా పన్నీర్ని ఈ సైజ్ లో కట్ చేసుకున్నానండి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా పెద్ద ముక్కలుగా కావాలంటే పెద్ద ముక్కలుగా చేసుకోవచ్చు నేను ఇంకా చిన్నగా చేస్తాను బట్ ఈసారి కొంచెం పెద్దగా ప్రిపేర్ చేశాను అనమాట కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా చూసుకున్నా ఓకే అదే ఆయిల్లో మనం ఆల్ స్పైసెస్ అండి అన్నీ కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ షాహీ జీరా వేసాను తర్వాత వచ్చేసి చెక్క లవంగ బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలి ఓకేనా బ్లాక్ ఇలాచి గ్రీన్ ఇలాచి అన్నీ ఉంటాయి కదండి స్టార్ ఫ్లవర్ అనాస పువ్వు అన్నీ వేసిన తర్వాత జాజికాయలను మాత్రం మనం ఎంచక్క ఇదిగోండి చిన్న రోట్లో వేసేసి ఈ విధంగా అప్పటికప్పుడు దంచుకున్నాను ఈ జాజికాయల వల్ల మనకి ఫ్లేవర్ అనేది అదిరిపోతుంది ఓకే ఇవన్నీ కూడాను మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ అనేది వేసుకోవాలి సన్నగా పొడవుగా వేసుకున్నాను కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసాను అనమాట ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అండి వేసేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత మాత్రమే మనం వేరే ఇంగ్రీడియంట్ వేసుకోవాలి అదే కర్రీ లీవ్స్ అనమాట ఈ కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని చిటిపట్లాడించేద్దాం నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి వేసేసుకొని బాగా చిటిపట్లాడిన తర్వాత మనం దీంట్లో ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్స్ అనేది నేను యాడ్ చేశాను గ్రీన్ ఉంటే గ్రీన్ కూడా యాడ్ చేసేసుకోండి నేను గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను కదా సో చూసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కూడా కాస్త మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసేసి బాగా కరిగిపెట్టేసుకుందాం దీంట్లో ఇప్పుడు మనం గ్రీన్ బఠానీ అండి ఉడికించుకున్న బఠానీని వేసేసుకున్నాం అనమాట ఇది కూడా వేసేసుకొని బాగా కలియబెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అంటే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా సాల్ట్ అనేది కొంచెం పట్టాలి కదా అందుకు వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి అడుగంటుతుంది చూసారా ఈ విధంగా మనకి రావాలి నెక్స్ట్ వచ్చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం ఒక 2 కప్పులు తీసుకున్నాను అనమాట అంటే ఇది కేజీ రైస్ వరకు నేను చేసుకున్నాను ఇది వచ్చేసి మసాలా అండి ఫ్రైడ్ రైస్ మసాలా అన్నమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఆ మసాలా ప్యాకెట్ ఒకటి వేసుకున్నాక ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని బాగా కలియబెడుతూనే ఉండాలి ఇది హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఓకేనా ఇది లో ఫ్లేమ్లో కాదండి హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి రైస్ వేసిన తర్వాత కంప్లీట్గా మనం హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి ఫైనల్లో మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా కలియబెట్టుకున్న తర్వాత మనం లాస్ట్ ఫైనల్లో కొంచెం గీ కూడా యాడ్ చేసుకుందామండి అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట ఓకేనా చూసారు కదా ఫ్రైడ్ రైస్ అనేది ఎంత అద్భుతంగా వచ్చిందో దీన్ని ఎంతో టేస్టీగా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా మళ్ళీ అడిగి మరి చేయించుకొని తింటారనమాట సో ఇదే ప్రాసెస్లో చేశాను ఫ్రెండ్స్ మనం అంతకు మునుపు కూడా చాలా ఫ్రైడ్ రైసెస్ బిర్యానీలు చాలా చేశాను సో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ లైక్స్ నాకు తెలియజేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కమ్మటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ని మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ ఈ చిన్న వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తిరుగుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్